హలో అండి, నమస్తే అందరికీ. సో ఈరోజు మా పాప హెయిర్ చూసారు కదా, చాలా లాంగ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, సిల్కీగా కూడా ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు హెయిర్ అయితే కనుక ఆయిల్ పెట్టిన హెయిర్ ఒక 2-3 మంత్స్ నుంచి హెయిర్ అంతా కట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. హాఫ్ కట్ చేసేయాలి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, అంత హెయిర్ కూడా ఉండకూడదు ఎందుకని చెప్పేసి కట్ చేసేస్తాను అనమాట. సో చాలా గ్రోత్ అయిపోయింది, చాలా పొడవు పెరిగిపోయింది. సో మీకు పిల్లలకి చాలామందికి హెయిర్ అనేది చాలా పల్చగా ఉంటుంది, అలాగే పెరగదు, స్ప్లిట్ హ్యాండ్స్ వచ్చేసి డ్రైగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి టిప్స్ కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా షేర్ చేస్తాను నేను. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం పెట్టే ఫుడ్లో కానీ, మనం తీసుకునే హెయిర్ కేర్లో కానీ జాగ్రత్తగా ఉంటే కనుక వాళ్ళ హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే, మళ్ళీ ఎదిగిపోదు తన జుట్టు, యాజ్ యూజువల్గా మళ్ళీ ఎదిగిపోతుంది, అందుకని చెప్పేసి కట్ చేస్తున్నాను. చాలా ఎక్కువ జుట్టే కట్ చేశాను. నాకైతే యాక్చువల్గా కట్ చేయాలని అనిపించక నేను 3 మంత్స్ 2 మంత్స్ నుంచి అలా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను. బట్ ఇంకా తప్పలేదనమాట, ఎందుకంటే తన కొంచెం అదే ఎంత ఎక్కువైపోయిందని చెప్పేసి కొంచెం తను విసుగుపడుతుంది, అందుకని చెప్పేసి కొంచెం కట్ చేస్తారనమాట. సో కట్ చేసి చూపిస్తాను చూడండి హెయిర్ అనేది. సో మీకు హెయిర్ కుడుతూ టిప్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా హెయిర్ కూడా ఇలా కట్ చేస్తుంటారు, మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి జుట్టు కట్ చేసినా కూడా పెరగదండి, చాలా వరకు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. బట్ మేము తీసుకునే కేర్ వల్ల నా జుట్టు కానీ, మా పాప జుట్టు కానీ మళ్ళీ తిరిగి గ్రోత్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా హెయిర్ కేర్ వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.